దేవుడు అనేవానికి మతం ఉండదు, దేవుడు అనేవానికి కులం ఉండదు. ఒక మాట గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని, ఏ సేవా సంస్థ ద్వారా గాని, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా గాని మాంత్రికులు మారలేదు, దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, శాడిస్ట్ మొగుళ్ళు మారలేదు, పేక ఆటగాళ్లు మారలేదు, లంచగుండులు మారలేదు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎందరో దొంగలు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, ఎందరో మోసగాళ్లు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, బ్రతుకులను మార్చి తీర్చిదిద్దిన మార్గం ఇది. దేవుని ప్రజ, మతాన్ని మార్చేది కాదు క్రైస్తవ్యం. నేను ఈరోజు అధికారికంగా ప్రకటిస్తున్నాను, ఎవరూ మతం మారు, ఎవరూ కులాలు మార్చుకోవద్దు, అందరూ మనస్సు మార్చుకోండి చాలు. మనందరినీ కన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని తెలుసుకోమన్నదే క్రైస్తవ సువార్త. ఆచారాలు మార్చడం క్రైస్తవ సువార్త కాదు, సాంప్రదాయాలు మార్చడం క్రైస్తవ సువార్త కాదు, దేవుణ్ణి పరిచయం చేయడం మాత్రమే క్రైస్తవ సువార్త. మేము దేవుణ్ణి పరిచయం చేసే ప్రజలు. మీరు ఏ ఆచారంలోనైనా ఉండండి, ఏ సాంప్రదాయాల్లోనైనా ఉండండి, మీకు నచ్చినట్టు మీరు ఏ మార్గంలోనైనా ఉండండి, కానీ ఒక్కటి ఆలోచించండి, నిన్నైనా నన్నైనా మనందరినీ సృష్టించిన వాడు ఒకే ఒక్కడు. దేవుడు ఒక్కడే, అనేకులు లేరు, ఒకే ఒక్కడున్నాడు.